హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? మనమైతే కూరలో కరివేపాకు అయితే తీసి పక్కన పడేస్తుంటాం కదండి. కానీ ఆ కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి, కానీ మనం తినం. అలా కరివేపాకు తినని వాళ్ళ కోసమే ఈ కరివేపాకు రైస్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ చూడండి. కరివేపాకు తినని వారు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది ఈ రైస్ అయితే. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఉల్లిపాయలు, పచ్చికరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నిమ్మరసము, కాస్త మిరియాల పొడి, మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాక అది హీట్ అయ్యాక ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చేలాగా. అవి ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో అయితే మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు గుజ్జు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి అయితే కాస్త మిరియాల పొడి, నిమ్మరసం వేసి ఆ రైస్ని బాగా కలుపుకోవాలండి. అప్పుడే రైస్కి కమ్మదనం అనేది వస్తుంది. నెక్స్ట్ అయితే ఆ రైస్ని తీసుకొని మనం కడాయిలో వేసుకొని ఆ గుజ్జులో బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.